ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసే మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనము నుండి 40వ వచనం వరకు ధ్యానించుకుందాం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అందుకు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఆయనను పస్క పండుగలో నేనొక్కని మీకు విడుదల చేయువాడుక కలదు గదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని నన్ను అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బా విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు పిలాతు తీర్పులో క్రైస్తవ లోకములో ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన సంఘటన మనం చూడబోతున్నాం. చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుత్థానం గురించి అర్థం కాక ఇప్పటికీ చాలామంది క్రైస్తులు కాని వారు యేసు దేవుడు కాడని, సిలువలో చచ్చిపోయాడని రకరకాలకి విమర్శ మాటలు పలుకుతూ ఉంటారు. లోకంలో ఎందరో మహానుభావులు పుట్టారు. ఆ మహానుభావుల చరిత్రలు వారు చెప్తా ఉంటారు. కానీ ఎందరు మహానుభావులు పుట్టినా అందరూ నేలరాలి వారు అంతమైపోయారు. వారి చరిత్ర, వారి ఉనికి సమసిపోయింది. అయితే ఇక్కడ యేసు ప్రభుకు తీర్పు తీరుస్తున్నటువంటి పిలాతు చక్రవర్తి ద్వారా క్రీస్తుకున్న ఉనికికి ఒక అద్భుతమైన రహస్యము ఈ తీర్పు ద్వారా మనము వెలుగులోనికి చూడగలుగుతున్నాం. పిలాతు అధికార మందిరములో ప్రవేశించి ఎక్కడైతే తీర్పు తీర్చాలో ఆ స్థలములోనికి వెళ్ళి యేసు ప్రభును పిలిచి, యూదుల రాజు నీవేనా అని అతనికి ప్రశ్నించాడు. యూదుల రాజు నీవేనా అని ప్రశ్నించిన ఆ ప్రశ్నకు యేసు ప్రభు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పారా అని అడిగాడు. ఎవరో చెప్పినందుకు మీరు అడుగుతున్నారా, లేకపోతే మీ అంతటా మీరే ఈ మాటలు నాకు అడుగుతున్నారా అంటే, పిలాతు అంటున్నాడు, నేనేమి యూదుడా? నీ స్వజనమే, నీ సొంత ప్రజలే, ప్రధాన యాజకులే నిన్ను నాకు అప్పగించారు కదా, నువ్వు ఏం చేశావు? ఎందుకు వారు నాకు నిన్ను అప్పగించి ఉన్నారు? నాకు తీర్పు తీర్చమని ఎందుకు వారు చెప్తున్నారు? నువ్వు చెప్పు అని యేసు ప్రభును ప్రశ్నిస్తే, అద్భుతమైన మాట యేసు ప్రభువారు పిలాతు చక్రవర్తితో చెప్పినట్లుగా
ఈ వచనాలలో మనము ధ్యానించగలము. ఈరోజు ఈ ప్రపంచానికే అద్భుతమైనటువంటి సందేశం ఇది. యేసు ప్రభువారు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడి ఉండకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. యేసు ప్రభువారు ఈ లోకంలో తన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడు అని తెలియచేస్తూ వెళ్ళారు. పిలాతు చక్రవర్తితో ప్రభు అంటున్నారు, నేను బోధించడానికి వచ్చిన రాజ్యము, నా రాజ్యము అది లోక సంబంధమైనది కాదు. ఒకవేళ గనక లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకపోయి ఉండేవాడిని. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. ఒకవేళ గనక నేను యూదులకు అప్పగింపబడినట్లుగా నా సేవకులు పోరాడితే ఈ లోకమేమవుద్ది? ఆయన సేవకులంటే దూతలండి, మనుషులు కాదు. ఆయన సేవకులండి ఈరోజు సేవిస్తున్న ఈ ప్రజలు కాదు. అనునిత్యము తనను సేవించేటటువంటి దేవదూతలు, పరలోకమందు ఆయనకి పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్న దేవదూతలు. ఒక విషయం చెప్పనివ్వండి, పాత నిబంధన గ్రంథములో ప్రవక్త యెషయా, హిజ్కియా ఇద్దరు కలిసి దేవునికి ప్రార్థన చేశారు. అసూరియులు వారి మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మిడతల్లాంటి సైన్యము ఆవరించినప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క సేవకుడు, ఒక దూతని పంపించాడు. ఖడ్గము పట్టుకుని వచ్చిన ఒక దేవదూత 185,000 మందికి నిమిషములో చంపివేశాడు. 185,000 మందికి ఒక్క నిమిషములో ఆయన చంపివేశాడు. ఈరోజు ఈ సామ్రాజ్యంలో ఉన్నటువంటి యోధులు ఎంతటి వారు, ఈ ప్రధాన యాజకులు కానీ, ఈ బండ్రూతులు కానీ ఏ పార్టీ వారు, కానీ యేసయ్య యుద్ధం చేయడానికి రాలేదు, సమాధానము స్థాపించడానికి ఆయన మనందరి కొరకు తన రక్తమును కార్చి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడడానికి వచ్చి ఉండేవారు. అప్పుడు పిలాతు అంటున్నాడు, నీవు రాజువా? యేసుప్రభుని ఆయన ప్రశ్నించినప్పుడు యేసుప్రభు అంటున్నారు, నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినున నేను. ఎంత అద్భుతమైన జవాబు ఆనాడు యేసుప్రభు వారు పిలాతు ముందు తెలియచేశారు. అవును, యేసుప్రభు వారు సామాన్యుడు కాడు, ఆయన రాజు. ఎందుకంటే పుట్టుకలోనే జ్ఞానులు వెతుక్కుంటూ హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని. ఆ రోజు జవాబు వారికి దొరకలేదు. కానీ యేసుప్రభు వారి యొక్క 33.5 సంవత్సర కాలంలో ఎన్నడూనైనా రాజు అనే మాట చెప్పుకోలేదు. చివరి రోజు అయిన ఈరోజు పిలాతు చక్రవర్తి దగ్గర నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకంలో పుట్టి ఉన్నాను. యేసయ్య పుట్టుకకు గల రహస్యము, అసత్యముతో నిండిన ఈ లోకములో సత్యమును స్థాపించాలి, సత్యమును గూర్చి ప్రజలకు నేర్పించాలి. సత్యమేవ జయతే అని అందరూ స్లోగన్ చెప్తా ఉన్నారు, కానీ ఆ జయము లేక జయపురుషుడు ఎవరో, సత్యమనగా ఏమిటి అనేది ప్రజలకు తెలియక ఈరోజు అంధకారంలో పడి ఉన్నారు. ఈరోజు మనం గమనించినప్పుడు పిలాతు చక్రవర్తి ఆయన దగ్గర యేసుప్రభు వారు అంటున్నారు, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. అవును, వాక్యము సత్యము.
వాక్యము ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారంటే సత్య సంబంధులైన వారే ఆ మాటలు వారు నమ్ముతారు, ఆ మాటలు వారు అంగీకరిస్తారు. అయితే పిలాతు చక్రవర్తి ఇంత పెద్ద చక్రవర్తి అయినప్పుడు కూడాను దేవుని వాక్యము గ్రహించని వాడు కదా. ఆయన అంటున్నాడు, సత్యం అనగా ఏమిటి? ఆశ్చర్యంగా ఆ మాటలు ఆయనకి అడుగుతున్నాడు. అప్పుడు ఆ మాట ఆయన యేసేకి వేసి ప్రశ్న వేసి ఆయన బయటికి వచ్చి తన మనసులో ఆయనకి ఒకలాంటి వేదన కలుగుతుంది. ఈయన మాటల్లో ఎక్కడ పొరపాటు నాకు కనబడడం లేదు. ఆయన బయటికి వచ్చి యూదుల దగ్గరికి తిరిగి వచ్చి అంటున్నాడు, ఈయనందు ఏ దోషము నాకు కనబడలేదు, ఏ తప్పు ఆయనలో నాకు కనబడడం లేదు. ఇంతసేపు పరీక్షించినా నాకు ఆ తీర్పులో ఎలాంటి తప్పులు కనబడలేదు. వాస్తవానికి సత్యమనగా పిలాతు చక్రవర్తికి కూడా తెలియదు. కానీ మన అదృష్టం ఏమిటంటే యేసు ప్రభువారు తన్నిన దేవునికి ప్రార్థిస్తూ, అయ్యా ఈ మాటలు నమ్ముతున్నవారు, వాక్యం నమ్ముతున్న వారికి సత్యమందు నువ్వు ప్రతిష్టపరచుము అన్నాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు వాక్యం వింటున్నావా? నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. నువ్వు సత్యమందు ప్రతిష్ట చేయబడి ఉన్నావు. సత్యము దేవునికి బయలుపరుచున్నాడు. కానీ ఈ లోకంలో పరిపాలకుడైన నాయకుడే కావచ్చు, చక్రవర్తి కావచ్చు, అధికారి కావచ్చు, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కానీ వారికి సత్యము మరుగు చేయబడి ఉన్నది. లోకములో వారు జ్ఞానవంతులే కానీ దేవుని విషయంలో వారు ఏ మాత్రము జ్ఞానము లేని జ్ఞానహీనులే. ఈరోజు ఈ చక్రవర్తి అయిన పిలాతు తన యందు నాకు ఏ దోషం కనబడలేదని బయటికి చెప్పినప్పుడు ఆ మాట చెప్తూ యేసును విడిపించాలి అన్న సంకల్పం కలిగి ఆయన అంటున్నాడు, ఈ పస్క పండుగ రోజు ప్రతిసారి ఒక వ్యక్తికి నేను విడిపించడం అనేది అది మాకున్న ఆనవాయి. పిలాతు అంటాడు, యూదుల రాజుగా వచ్చిన యేసు ప్రభును నేను విడిపించాలా, లేకపోతే ఎవరి పేరు చెప్తే ప్రజలు భయపడుతున్నారో బందిపోటు దొంగ అయిన బరబ్బా ఎవరు మీకు కావాలి అని చాయిస్ వారి ముందు పెట్టినప్పుడు ఈ దుష్ట లోకము ఏమని కోరుకుంటుంది తెలుసా? బరబ్బయే మాకు కావాలి, ఆ బందిపోటు దొంగ మాకు కావాలి, కానీ యేసును సిలువలో చంపివేయాలి అని వారు భయంకరంగా కేకలు వేశారు. యేసు ప్రభుకు సిలువ వేయాలి, బందిపొట్టు దొంగకు విడుదల చేయాలని. అవును, లోకము దొంగలను కోరుకుంటుంది, లోకము దౌర్భాగ్యులను కోరుకుంటుంది, లోకము అన్యాయస్తులను నాయకులుగా కోరుకుంటుంది. కానీ న్యాయాధిపతి అయిన ప్రభువును, పరిశుద్ధుడైన దేవుని కోరుకోవట్లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిన్ను కూడా కోరుకోదు. వారితో పాటు పాపము చేసి వారితో దౌర్భాగ్యంగా ఉంటేనే నువ్వు అందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు. వద్దు, అలాంటి జోలికి మనం పోవద్దు. క్రీస్తుతో పాటు మనము పరిశుద్ధంగా జీవిద్దాం, దేవునిలో మనము బ్రతుకుదాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఈ దినము తీర్పు గురించి మేము విన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తును మేము కలిగిన వారమై, సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమై, మీకు మహిమకరంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించుమని, లోకము కోరుకున్నట్టుగా అన్యాయస్తులను, దొంగలను, దౌర్భాగ్యులను కోరుకుంటున్న లోకముతో మేము జీవించక పరిశుద్ధ జీవితం, పరిశుద్ధుడైన యేసుతో సహవాసం కలిగి ఉండే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.